ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. సంగారెడ్డి జిల్లా అత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి ఎస్బీ ఆర్గానిక్ కంపెనీకి సంబంధించి ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒక రియాక్టర్ పేలిపోవడంతో అక్కడ ఉన్నటువంటి 30 మంది కార్మికులు గాను 4 సంబంధించిన కార్మికులు చనిపోవడం జరిగింది. అందులో ఎండి రవికుమార్ కూడా ఉండడం జరిగింది. రవికుమార్తో పాటు ఇంకా 3 కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. భారీ శబ్దాలతో రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు చెందినని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు మాత్రం అప్రమత్తమై అధికారుల యొక్క కంపెనీకి సంబంధించి జరిగిన ఒక పరిణామాలను తెలుసుకోవడానికి కూడా అధికారులు ఉటావుటినా కూడా చేరుకుని జిల్లాకు సంబంధించిన మంత్రి కొండా సురేఖ కూడా ఒక పరిశీలించి అంటే కొండా సురేఖతో పాటు దామోదర్ రాజనరసింహ సంబంధించిన జిల్లా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేసి అంటే జరిగిన ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే భారీ శబ్దాలతో వినబడినటువంటి ఒక కట్టడాలకు సంబంధించి కూడా పేలిపోవడంతో అందరూ భయాందోళనతో పరుగులెత్తడం జరిగింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధించిన స్థానిక వల్లూరు క్రాంతి కూడా ఇక్కడికి పర్యవేక్షణకు వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ జరిగిన సంఘటనపై అధికారులను అప్రమత్తం చేస్తూ ఇప్పటికే అధికారులను అప్రమత్తం ముందుకెళ్ళింది. మనతో పాటు వల్లూరు క్రాంతి స్థానిక కలెక్టర్ను వారిని అడిగి తెలుసుకుందాం. ఈ స్థానిక కలెక్టర్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, ఏం జరిగిందని చెప్పచ్చు? ఈరోజు 4:50 సమయంలో రియాక్టర్లో ఒక థర్మిక్ ఫ్లూయిడ్ ఆయిల్ యొక్క లీకేజ్ జరగడం వల్ల ఈ బ్లాస్ట్ జరిగిందని మనకు ప్రిలిమినరీ రిపోర్ట్లో తెలియడం జరిగింది. ఈ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్ అందరూ కూడా ప్రమాద స్థలానికి తరలి వచ్చి ఫైర్ డౌజింగ్ ఆపరేషన్స్, రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ టేకప్ చేయడం జరిగింది. మరి దీంట్లో 4 మంది మృతి చెందినట్టు కూడా మనం బాడీస్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఇంజ్యూర్డ్ ఎవరైతే 20 మంది ఉన్నారో వారందరికీ కూడా మనము హాస్పిటల్కి తరలించి వారికి మంచి వైద్యం అందిస్తున్నాము. సూపర్ స్పెషాలిటీ కేర్ నీడ్ ఉన్న వాళ్ళని కూడా కేర్ నిమ్స్ వంటి హాస్పిటల్స్కి ఇప్పుడు తరలిస్తున్నారు. అక్కడ కూడా మన మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి మంచి వైద్యం అందించే విధంగా చూస్తున్నాము. అంటే వార్తా కథనాలు చూస్తున్నట్టయితే 7 పై చనిపోయినట్టు తెలిసింది. మీరు చెప్తున్నారు 4 అని చెప్తున్నారు. ఆ విషయంలో క్లారిటీ వచ్చిందా మేడం మీకు? ఇంతవరకు అయితే మనకు 4 మెంబర్స్ ఆర్ ఐడెంటిఫైడ్. ఇంకా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఇంతవరకు అయితే దిస్ ఇస్ ద రిపోర్ట్. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ బట్టి చూస్తున్నట్టయితే జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసి ఇప్పటికే ఒక అంటే క్షతగాత్రకు సంబంధించి చూసుకుంటే ఎంఎన్ఆర్ హాస్పిటల్ కావచ్చు, సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగిందని చెప్తున్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే 4 మాత్రమే చనిపోయాడని చెప్పి స్థానిక కలెక్టర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.